అటు గోదావరి జలాలలో జరిగిన అన్యాయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కడుగుతాం అవసరమైతే మెడలు వంచైనా గోదావరి జలాల మీద తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మీరు అనుకుంటున్నారేమో, తమాషా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని ఆదిలాబాద్ మెదక్ అదే విధంగా నిజామాబాద్ కరీంనగర్ లో మీరు ఎంపీలుగా ఉంటాం అనుకుంటున్నారేమో. గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలు ఆడుతుండు. చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు పారిపోతారు? మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తుంది. మర్యాదగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. గోదావరి జలాల మీద తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ వరకు రైతాంగ కష్టాలు తీర్వడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోదాం. గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకుందాం.